కథలో ఉన్న ముగ్గురు స్నేహితురాళ్ళు మీతో పాటు ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం గురించి నేర్చుకోబోతున్నారు. కాబట్టి మీ మెదడుని చెవులని తెరిచి ఉంచండి. రండి, పింకీని కలుద్దాం. ఇవాళ తనకి 9 సంవత్సరముల వయసు నిండింది. తన స్నేహితురాళ్ళు జియా, మీరా ఇంకా పింకీ వాళ్ళ అక్క డాక్టర్ ప్రియా పింకీ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో జరుపుకుంటున్నారు. అప్పుడు గోడ మీద ఉన్న ప్రియా చిన్నప్పటి ఫోటోలను మీరా గమనించింది. అరే ప్రియా అక్క, మీరు చిన్నప్పుడు అచ్చు పింకీలానే ఉన్నారు. హహ, అవును మీరా, నువ్వన్నది నిజమే. చిన్నపిల్ల నుంచి యువతిగా ఎదిగే ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నిజమా? అక్క, మనం ఎలా పెరుగుతాము? మీరా, మనం పిట్యూటరీ గ్రంథి వల్ల పెరుగుతాము. పిట్యూటరీ గ్రంథి అదేంటి? పిట్యూటరీ గ్రంథి మెదడు కింద భాగంలో ఉండే బఠానీ గింజంత గ్రంథి. శరీరం పెరగాల్సిన సమయం వచ్చినప్పుడు పిట్యూటరీ గ్రంథి హార్మోన్లు అనే ప్రత్యేక రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని అవయవాలు పరిణితి చెందడానికి సహాయపడతాయి. దీనివల్ల అనేక శారీరక, మానసిక మార్పులకు గురవుతాము. ఎలాంటి మార్పులక్క? చాలా మార్పులు. ఉదాహరణకు, నువ్వు ఎత్తు, బరువు పెరుగుతావు. నీ ఛాతీ పెరగడం మొదలవుతుంది. నడుము భాగం వెడల్పవుతుంది. ఇంకా చంకలో జననేంద్రియాల దగ్గర వెంట్రుకలు రావడం మొదలవుతాయి. ఈ మార్పులతో పాటు కొన్నిసార్లు యోని నుంచి తెల్లని ద్రవ పదార్థం విడుదలవ్వడం గమనించవచ్చు. దీన్ని యోని స్రావం అంటాము. ఇది సహజమే, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్క, యోని అంటే మూత్ర విసర్జన చేసే ద్వారమే కదా? కాదు పింకీ, యోని వేరు. నీకు వివరంగా చెప్తా చూడు. మన కాళ్ల మధ్యలో 3 ద్వారాలుంటాయి. అన్నిటికంటే పైన ఉండేది మూత్రద్వారం. మూత్రం బయటికి వచ్చేది ఇక్కడి నుంచే. దాని కింద ఉండేది యోని. ఇది మూత్రద్వారం కంటే కాస్త పెద్దది. పిల్లలు ఈ యోని నుంచే జన్మిస్తారు. మలద్వారము అన్నిటికంటే చివరిది. మలం దీని నుంచే విసర్జిస్తాము. అక్క, అమ్మాయిల్లాగే అబ్బాయిలు కూడా ఇలాంటి మార్పులకు గురవుతారా? అవుతారు జియా. అబ్బాయిలు ఆ సమయంలో చాలా త్వరగా ఎత్తు పెరుగుతారు. వాళ్ళ ఛాతీ, జననేంద్రియాల దగ్గర వెంట్రుకలు వస్తాయి. గొంతు బొంగురుగా అవుతుంది. మీసాలు, గడ్డాలు పెరగడం మొదలవుతాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ పెరిగినప్పుడు మార్పులు చెందుతారు. ఓ, ఇప్పుడు మనం ఎలా పెరుగుతామో అర్థమైంది. చాలా మంచిది. ఇప్పుడు చెప్పండి, శరీరం ఆరోగ్యంగా పెరగడానికి ఏం అవసరం? పాలు మరియు ఆకుకూరలు, పండ్లు కూడా. మనం వ్యాయామం కూడా చేయాలి. అరే, మీరు చాలా తెలివైన పిల్లలు. సరిగ్గా చెప్పారు. మన శరీరం సరిగ్గా ఎదగడానికి వివిధ రకాల పోషకాలు అవసరం. పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు ఆహారముతో తీసుకుంటే పోషకావసరాలు అన్నీ తేలిగ్గా తీరిపోతాయి. అలాగే శరీరానికి ఇంకొక ముఖ్యమైన పోషకం ఐరన్ లేదా ఇనుము. శరీరానికి ఐరన్ ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకక్క? మన రక్తంలో ఆక్సిజన్ ప్రసరణ కోసం ఐరన్ అవసరం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. దానివల్ల విశ్రాంతి తీసుకున్నాక కూడా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. కానీ శరీరానికి ఐరన్ ఎలా లభిస్తుందక్క? బఠానీల నుంచి ఐరన్ లభిస్తుంది. పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు, బంగాళదుంపలు, పప్పులు, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు వంటి డ్రై ఫ్రూట్స్, ఇంకా చేపలు. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఐరన్తో పాటు తీసుకుంటే శరీరం ఎక్కువ మోతాదులో ఇనుము గ్రహిస్తుంది. ఉసిరికాయ, కమలా పండు, నిమ్మకాయ ఇంకా మామిడికాయల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం. అక్క, తిండి గురించి మాట్లాడుతుంటే నాకు నోరు ఊరుతుంది. అవును పింకీ, వెళ్ళి వేడి వేడి ఆహారం తిందాం పదండి.
తినేటప్పుడు జియాకు తన అండర్వేర్లో తడిగా అనిపించింది. వెంటనే బాత్రూంకి వెళ్ళింది. బాత్రూంకి వెళ్ళి అండర్వేర్ చూసుకుని జియా షాక్ అయింది. అక్కడ రక్తం ఉంది. అంతకు ముందెప్పుడూ తనకిలా జరగలేదు. ఇలా ఎందుకయిందో తనకి అర్థం కాలేదు. కాని ప్రియా అక్కకు అదేంటో బాగా తెలుసు. కంగారు పడకు జియా, నీకు నీ మొదటి నెలసరి వచ్చింది. ఇది చాలా మామూలు విషయం, ప్రతి అమ్మాయికి అవుతుంది. ఈ శానిటరీ ప్యాడ్ తీసుకో, నీ బట్టలు పాడవకుండా రక్తాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు మీ మనస్సుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఉండుంటాయి. మీలాగే పింకీ, జియా, మీరాలకు కూడా ప్రియా అక్కని అడగడానికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అక్క, పీరియడ్స్ అంటే ఏంటి? అమ్మాయిలకు రక్తస్రావం ఎందుకు అవుతుందక్క? దీనివల్ల నొప్పిగా ఉంటుందా? శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి? ఇన్ని ప్రశ్నలా? ఆగండి, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాను. ప్రతిసారి నెలసరి మొదలైనప్పుడు 3 నుంచి 7 రోజుల వరకు యోని నుంచి కొద్దిగా రక్తం కారుతుంది. పీరియడ్ వచ్చిన మొదటి రోజు ఎక్కువ రక్తం కారుతుంది. తర్వాత రోజుల్లో క్రమక్రమంగా తగ్గిపోతుంది. మామూలుగా అమ్మాయిలకు 10 నుంచి 15 సంవత్సరాల వయసున్నప్పుడు పీరియడ్లు మొదలవుతాయి. కానీ అక్క, మనకు పీరియడ్స్ ఎందుకు వస్తాయి? పీరియడ్స్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ పింకీ. దీనివల్లనే మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాము. భవిష్యత్తులో నీకు పిల్లలు కావాలనుకుంటే నీ శరీరం ఇప్పటి నుంచే దానికి తయారు కావాలి. ఆ తయారీ ప్రక్రియలో భాగమే పీరియడ్స్. ఇప్పుడు నాకొక విషయం చెప్పండి, పిల్లలు ఎక్కడ తయారవుతారు మీకు తెలుసా? పొట్టలో. కాదు, గర్భాశయంలో. బాగా చెప్తావు మీరా. గర్భాశయం మన పొత్తి కడుపు కింద భాగాన ఉంటుంది. ఎదుగుతున్నప్పుడు ఒక వయసు తర్వాత గర్భాశయం సిద్ధమవ్వడం మొదలు పెడుతుంది, మీరు భవిష్యత్తులో కనబోయే పిల్లల కోసం. దీనికోసం ప్రతి నెల గర్భాశయం లోపల ఉపరితలంపై రక్తం, పోషకాలతో ఒక మృదువైన పొర ఏర్పడుతుంది. ఈ పొర పుట్టబోయే బిడ్డ పోషణ కోసం ఎంతో ముఖ్యం. కానీ మనం గర్భం దాల్చనంతకాలం రక్త మాంసాలతో నిండిన ఈ పొర అవసరం లేదు. కాబట్టి ప్రతి నెల ఈ పొర యోనిలో నుంచి రక్తం రూపంలో బయటికి వస్తుంది. దీనిని మనం పీరియడ్స్ అంటాము. ఓ, పీరియడ్స్ అప్పుడు రక్తస్రావం ఎందుకు అవుతుందో ఇప్పుడు అర్థమైంది. కానీ అక్క, ఈ రక్తస్రావం మనకి హానికరం కాదా? కానే కాదు మీరా. నిజానికి పీరియడ్స్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని సూచిస్తాయి. అలాగే శరీరం సరిగ్గా పెరుగుతుంది అనడానికి అది సంకేతం. అక్క, నాకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో అర్థమైంది. కానీ తరువాతి పీరియడ్ ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకునే అవకాశం ఉందా? తెలుసుకోవచ్చు జియా. ప్రతి అమ్మాయికి ఒక నిర్ణీత వ్యవధి కాలంలో పీరియడ్స్ వస్తాయి. ఈ వ్యవధి కాలమే తన ఋతుచక్ర కాలం. చిన్న ఉదాహరణతో అర్థమయ్యేలా చెప్తాను. నీ పీరియడ్స్ జనవరి 10 నుంచి మొదలైతే తరువాతసారి ఫిబ్రవరి 7న వస్తే నీ ఋతుచక్ర వ్యవధి జనవరి 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు మొత్తం 28 రోజులు. అంటే నీ ఋతుచక్ర వ్యవధి 28 రోజులన్నమాట. కాబట్టి ప్రతి 28 రోజులకి నీకు పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ గుర్తుంచుకోండి, ఋతుచక్ర వ్యవధి ప్రతి అమ్మాయికి వేరుగా ఉంటుంది. ఇదేదో బాగుందే. ఈ విధంగా నా తరువాతి పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది చాలా బాగుంది అక్క. ఇప్పుడు నేను నా తరువాతి పీరియడ్ కోసం సిద్ధంగా ఉండొచ్చు. అవును జియా, కానీ గుర్తుంచుకో, నీకు పీరియడ్స్ రావడం ఇప్పుడే మొదలైంది. ఈ మార్పులకు అనుగుణంగా మారడానికి నీ శరీరానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మొదటి 1-2 సంవత్సరాలు నీ పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఏదైనా కారణం వల్ల నీ పీరియడ్స్ 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నా, ప్రతి గంటకి ప్యాడ్ మార్చుకోవాల్సినంత రక్తస్రావం అయినా, రక్తం పెద్ద ముద్దలుగా వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అక్క,
నాకు కడుపులో నొప్పిగా ఉంది, ఏం చేయను? జియా, చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ అప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఋతుస్రావం జరగడానికి గర్భాశయం కుంచుకుపోతుంది. దీనివల్ల కొందరు అమ్మాయిలకు నొప్పి కలుగుతుంది. ఇది పూర్తిగా సహజం. కంగారు పడవలసిన అవసరం లేదు. పీరియడ్స్ అప్పుడు శరీరంలో కొన్ని మార్పుల వల్ల కొందరు అమ్మాయిలకు మొటిమలు వస్తాయి. కొందరు తలనొప్పితో బాధపడతారు. మూడ్స్లో తరచూ మార్పులను చూడవచ్చు. ఈ సమస్యలన్నీ ఎలా తట్టుకోవాలో మీకు చిట్కాలు చెప్తాను. ప్రతిరోజు 30 నిమిషాలు నడవండి. బాలాసనం వేయండి. సీతాకోకచిలుకాసనం మరియు భుజంగాసనం వేయండి. ప్రతి ఆసనంలోనూ 5 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. కడుపు కింద భాగంపై వేడి నీళ్ల బ్యాగ్ పెట్టుకోండి. మంచి నీళ్లు ఎక్కువగా తాగండి. చక్కగా నిద్రపోండి. ఋతుచక్రం ఉన్న సంవత్సరాలలో శరీరానికి మరింత ఐరన్ అవసరం. ఐరన్ ఇంకా విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీరియడ్స్ అప్పుడు కలిగే అసౌకర్యం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. జీవితాంతం మనకి పీరియడ్స్ వస్తాయా? లేదు మీరా, 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో పీరియడ్స్ వాటంతటవే ఆగిపోతాయి. దీనిని మెనోపాజ్ అంటారు. అంటే మన అమ్మ వాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తాయా? అవును పింకీ, వాళ్లకు 45 నుంచి 55 ఏళ్లు వచ్చే వరకు పీరియడ్స్ వస్తుంటాయి. మీరు పీరియడ్స్ గురించి మీ అమ్మతో మాట్లాడడం మంచిది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల పీరియడ్స్ అనుభవాలు వాళ్ళ అమ్మ అనుభవాల్లాగే ఉండొచ్చు. అక్క, ఇవాళ నువ్వు మాకు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పావు. కానీ శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి? పీరియడ్స్ సమయంలో బయటికి వచ్చే రక్తాన్ని పీల్చుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ వాడతాము. అది పొడవైన సన్నటి ప్యాడ్. అండర్వేర్కు మర్మాంగాలకు మధ్యలో వేసుకోవాలి. పీల్చుకునే గుణం గల ప్యాడ్ మధ్య భాగం యోని ముఖద్వారాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఈ విధంగా బయటకు వచ్చే రక్తాన్ని సులభంగా పీల్చుకుంటుంది. ఇంకా అండర్వేర్ మీద మరకలు అవ్వకుండా కాపాడుతుంది. శానిటరీ ప్యాడ్స్ వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అవసరం. శానిటరీ ప్యాడ్ వాడే ముందు, వాడిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం ప్రతి 6 గంటలకొకసారి, అవసరమైతే అంతకన్నా తక్కువ సమయానికి ప్యాడ్ మార్చుకోవాలి. అక్క, ఈ శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇంటి దగ్గర దుకాణాలలో శానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి. అవసరమైతే ఇంట్లో పెద్దవాళ్లని, స్నేహితురాళ్లని అడిగి తీసుకోవచ్చు. మొదటిసారి వాడుతున్నట్టయితే ప్యాకెట్ మీద రాసిన సూచనలను చదవడం మర్చిపోవద్దు. అయినా సమస్యగా ఉంటే మీ అమ్మ దగ్గర కానీ, అక్క దగ్గర కానీ సహాయం తీసుకోవచ్చు. అక్క, ప్యాడ్ వాడేసిన తర్వాత దాన్నేం చేయాలి? వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాడొచ్చా? లేదు మీరా, మార్కెట్లో దొరికే ప్యాడ్స్ చాలా వరకు ఒకసారే వాడొచ్చు. వాడేసిన ప్యాడ్స్ను పాత న్యూస్ పేపర్లో చుట్టి మూత ఉన్న చెత్త కుండీలో పడేయాలి. ఇలా పడేయడం ద్వారా దుర్వాసన, రోగాలు వ్యాపించకుండా అరికట్టవచ్చు. ప్యాడ్ పడేసిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం మర్చిపోవద్దు. అక్క, నీకో విషయం తెలుసా? ఒకసారి మా స్కూల్ టాయిలెట్లో మురికి నీళ్లు నిండిపోవడం వల్ల స్కూల్ టాయిలెట్ మూసేశారు. ప్లంబర్ వచ్చి పైప్లో చూసినప్పుడు వాడి పడేసిన శానిటరీ ప్యాడ్స్ కనిపించాయి. ఓ, చూసారా? అందుకే ప్యాడ్స్ని టాయిలెట్లో పడేసి నీళ్లతో ఫ్లష్ చేయకూడదు. అవి డ్రైనేజ్కు అడ్డానుకూలంగా మారతాయి. ఇంకా టాయిలెట్లో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల ఎంత సమస్య అవుతుందో ఊహించుకోండి. అవునక్క, స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? సెలవు తీసుకోవచ్చా? లేదు పింకీ, స్కూల్ మానుకోవాల్సిన అవసరమే లేదు. టీచర్స్ను కానీ, స్కూల్ నర్సును కానీ ప్యాడ్ కోసం అడగొచ్చు. అందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అయినా సిగ్గేస్తే ఒక పేపర్ ముక్కపై రాసి ఇవ్వచ్చు. మీ స్నేహితురాళ్ల దగ్గర కూడా ప్యాడ్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళని కూడా అడగొచ్చు.
నాకు పీరియడ్స్ రావడం మొదలైనప్పటి నుంచి నేను తప్పకుండా స్కూల్ బ్యాగ్లో ఒక శానిటరీ నాప్కిన్ ఉంచుకునేదాన్ని. కాబట్టి స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్ వచ్చినా నా అండర్వేర్లో ప్యాడ్ పెట్టుకుని మళ్ళీ క్లాస్కు వచ్చేసేదాన్ని. అక్క, ఒకవేళ ఏదైనా కారణం వల్ల నేను శానిటరీ ప్యాడ్ కొనలేకపోతే ఏం చేయాలి? జియా, ఇంట్లో కూడా శానిటరీ ప్యాడ్ తయారు చేసుకోవచ్చు. ఒక శుభ్రమైన కాటన్ బట్ట తీసుకో. బారుగా 2 సార్లు మడిచి దీర్ఘచతురస్రాకారపు ప్యాడ్గా తయారు చేసుకుని దాన్ని అండర్వేర్లో పెట్టుకుని మామూలు ప్యాడ్లా వాడుకోవచ్చు. ఈ బట్టతో తయారు చేసిన ప్యాడ్ని 2 నుంచి 3 సార్లు వాడొచ్చు. కానీ ఉపయోగించే ముందు ప్రతిసారి శుభ్రమైన నీటితో ఉతకాలి. పూర్తిగా ఎండలో ఎండిన తరువాతే మళ్ళీ వాడాలి. ఎండ క్రిములను చంపడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ అప్పుడు శుభ్రత ఎంత ముఖ్యమో మీకిప్పటికీ అర్థమై ఉంటుంది. కానీ అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రం పాటించడం అంత అవసరమైతే పీరియడ్స్ అప్పుడు స్నానం చేయొద్దు అంటారెందుకు? మీరా, ఇది ఒక అపోహ. నిజానికి పీరియడ్స్ అప్పుడు స్నానం చేయడం చాలా అవసరం. పీరియడ్స్ సమయంలో శుభ్రత ఎలా పాటించాలో చిట్కాలు చెప్తాను. రోజుకి కనీసం ఒకసారి స్నానం చేయండి. శుభ్రమైన లోదుస్తులు వాడండి. తరచూ మారుస్తూ ఉండండి. ప్యాడ్స్ను కూడా తరచూ మారుస్తూ ఉండండి. శానిటరీ ప్యాడ్స్ వాడే ముందు, వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. టాయిలెట్ వాడిన తర్వాత జననాంగాల ప్రాంతాన్ని మంచినీటితో శుభ్రం చేసి పొడిగా ఉంచండి. గుర్తుంచుకోండి, యోని లోపల సబ్బు, డిటర్జెంట్ వంటివి వాడకూడదు. యోని దానంతట అదే శుభ్రపరుచుకుని సమతుల్యంగా ఉంచుకుంటుంది. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అక్క, పీరియడ్స్ అప్పుడు శుభ్రత పాటిస్తే ఇంకా అపవిత్రంగా అనుకోరు కదా? మీరా, పీరియడ్స్లో అపవిత్రమైనది ఏమీ లేదు. నిజానికి పీరియడ్స్ సహజమైన ప్రక్రియ. మన శరీరం ఆరోగ్యంగా ఉందని తెలుపుతుంది. మీ శరీరం గురించి ఎంత తెలుసుకుంటే అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా ఈ అపోహలన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ పీరియడ్స్ అప్పుడు అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి ఒకరికొకరు తప్పకుండా సహాయపడాలి. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, పీరియడ్స్ గురించి నువ్వు మాకు చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది.